హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం రోబోట్ కొలిషన్స్. ఓకే, ఈ క్వశ్చన్ ఈ మ్యాటర్ అంతా చదివే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి టైం వేస్ట్ చేయాలని నాకు లేదు. సో మీకు డైరెక్ట్గా నేను ఆల్రెడీ రాసుకున్నాను, చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, వై అనే వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తి ఉన్నారు. ఇద్దరు గొడవ పడ్డారు అనుకోండి. ఒకవేళ ఎక్స్ అనేవాడు ఎనర్జీ అనేది ఎక్కువ అనుకోండి, గొడవ పడితే ఏమవుతుంది? వై అనేవాడు చచ్చిపోతాడు. సో వై యొక్క హెల్త్ అనేది 0 అయిపోతుంది. ఎక్స్ అనేవాడు మరి వైతో ఫైట్ చేసినప్పుడు ఎంతో కొంత ఎనర్జీ డ్రాప్ అవుతుంది కదా. సో 1 యూనిట్ ఆఫ్ ఎనర్జీ డ్రాప్ అయింది అనుకోండి క్వశ్చన్ ప్రకారంగా. తర్వాత ఒకవేళ ఇదే రివర్స్ కేసులో ఇన్ కేస్ వై అనే ఎనర్జీ ఎక్కువ ఉంటే ఎక్స్ అనేవాడు ఎనర్జీ కన్నా ఎక్స్ అనేవాడు వీడి చేతిలో ఓడిపోతాడు కదా. సో ఎక్స్ ఈక్వల్ టు 0, చచ్చిపోతాడు కాబట్టి హెల్త్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. అదే వై ఎనర్జీ డ్రాప్ అవుతుంది కాబట్టి 1 యూనిట్ మైనస్ చేస్తున్నాం. అదే ఇన్ కేసు ఇద్దరు ఈక్వల్ పవర్స్ ఉంటే ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ 0, వై ఈక్వల్ 0, ఇద్దరు చనిపోతారు. నెక్స్ట్ రెండో కేసు చూసుకున్నట్టయితే, ఒకవేళ ఇద్దరు ఫైట్ చేసుకోకపోతే ఏమవుతుంది? హెల్త్ రిమైన్ కాన్స్టెంట్గా ఉంటుంది కదా. ఫైట్ చేసుకోకపోతే ఏమవుతుంది? రిమైన్ కాన్స్టెంట్. సో ఇంకో కేసు, ఇద్దరు కలిసి వెళ్తే, అప్పుడు కూడా కలిసి వెళ్తే ఏముంది? ఫైట్ ఎందుకు అవుతుంది కలిసి వెళ్తే? సో కాన్స్టెంట్. సో ఇది మీరు క్వశ్చన్ అనుకుంటున్నారు కదా, ఇందులో చిన్న డిఫరెన్స్ ఉంది క్వశ్చన్లో. ఏంటంటే, నేను ఎక్స్ వై అన్ననా అవి రోబోట్స్, అండ్ ఆల్సో స్ట్రెంగ్త్ అన్ననా ఆ స్ట్రెంగ్త్ అనేది హెల్త్ అనమాట. ఇక్కడ మీకు యారోస్ డిస్ప్లే చేసానా అవి డైరెక్షన్స్. ఒకవేళ ఎక్స్ అనే వ్యక్తి రైట్, వై అనే వ్యక్తి లెఫ్ట్ ఉంటే కొలైడ్ అవుతారు. సో ఈ కండిషన్స్ అప్లై అవుతాయి. అదనమాట, మీకు అర్థం కోసం ఇలా చెప్పాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, మీకు ఈ కండిషన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఇదే కండిషన్ తీసుకోండి, వేరే కండిషన్ ఎందుకు? 3, 5, 2, 6, 10, 10, 15, 12. ఓకే, ఈ కండిషన్ తీసుకోండి. 3, 5, 2, 6, 10, 10, 15, 12, రైట్ లెఫ్ట్. పొజిషన్స్ అనేది ఇది, హెల్త్ అనేది ఇది, డైరెక్షన్స్ అనేది ఇది. ఈ 3 అరేస్ అనేది మనకి ఇన్పుట్ ఇచ్చాడు. అండ్ ఆల్సో ఏమన్నాడు మనకి? ఈ 3 ఆటల్ని ఒక మ్యాట్రిక్స్లో ప్లేస్ చేసుకున్నాను ఫస్ట్. ఓకే, ప్లేస్ చేసుకున్నాక మనం ఇది పొజిషన్స్ ఇచ్చాడు. పొజిషన్ అనేది మన సార్టెడ్ ఆర్డర్లో ఉంటే అప్పుడే కదా మనం ఫైండ్ అవుట్ చేయగలం ఏది దేంతో కొలైడ్ అవుతుందని, అంతేనా? సో దీని ప్రకారం పొజిషన్స్ ప్రకారంగా సార్ట్ చేసుకున్నాం. పొజిషన్స్ ఏంటి? ఫస్ట్ ఇనిషియల్గా 2, 3, 5, 6 పొజిషన్ ప్రకారంగా సార్ట్ చేసుకున్నాం. తర్వాత 2 దాని యొక్క హెల్త్ ఎంత? 15. చూసుకున్నారా? సేమ్ ఇక్కడ ఉన్నవే ఇక్కడ వేసాను, ఇంకేం మార్చలేదు. 2 దాని యొక్క హెల్త్ ఎంత? 15 వేసుకున్నాం. 2 దాని డైరెక్షన్ రైట్. ఓకే, సేమ్ అలాగే మిగిలిన కూడా వేసుకున్నాను. 3, 10, R. ఓకే, సార్టెడ్ ఆర్డర్లో ఉంది ఇది. ఇది వాడు ఇచ్చిన ఆర్డర్. నెక్స్ట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది రైట్ డైరెక్షన్, ఇది కూడా రైట్ డైరెక్షన్, ఇది లెఫ్ట్. సో ఈ విధంగా కొలైడ్ అవుతున్నాయి అన్నీ. కేస్ 1 ఫస్ట్ ఏది కొలైడ్ అవుతుంది? ఈ 2 కొలైడ్ అవుతాయి. ఈ 2 ఈక్వల్గా స్ట్రెంత్ ఉన్న వాళ్ళు ఫైట్ చేసుకుంటే ఏమవుతుందని చెప్పాను? ఇద్దరు చనిపోతారు అన్నాను. సో ఇద్దరు హెల్త్ 0 అవుతుంది, అంతేనా? నెక్స్ట్ కేస్ 2 ఏంటి? ఈ 2 ఫైట్ అవుతుంది. ఇంక ఈ 2 ఫైట్ అయిపోయి చనిపోయారు. సో ఈ కేసు వదిలేయండి. నెక్స్ట్ 15, 12 చూసుకున్నట్టయితే, ఇక్కడ ఒక్కడికి అవతల వాడికన్నా ఎక్కువ పవర్ ఉంటే ఏం చెప్పాను? అవతల వాడు చనిపోతాడని చెప్పాను. సో హెల్త్ 0 అయిపోతుంది. అండ్ ఆల్సో ఇవతల వాడికి ఎనర్జీ డ్రాప్ అవుతుంది నన్ను ఎంత? 1 యూనిట్. సో 15 ఉన్నది 1 యూనిట్ డ్రాప్ అయితే 14 అయ్యింది. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ సెట్ అయిన ఆర్డర్లోని హెల్త్ ఎంత ఉందో చూసుకోండి. 15 హెల్త్ ఎంత? 14 అయ్యింది, వేసుకున్నాం. నెక్స్ట్ ఈ 2 హెల్త్ 0 అయిపోయాయి, చనిపోయాయి కాబట్టి 0, 2, 12. దీంతో పోట్లాడింది కాబట్టి ఇది కూడా చనిపోయింది, 0. ఇది మనం సార్ట్ చేసుకున్నాక వచ్చిన మ్యాట్రిక్స్,
వచ్చిన అరే సార్ట్ ఆర్డర్లో. ఓకే, నెక్స్ట్ మనకి ఏం రిటర్న్ చేయమని చెప్పాడు, ఇదే ఆర్డర్లో హెల్త్స్ రిటర్న్ చేయమని చెప్పాడు. ఇదే ఆర్డర్ అంటే ఏంటి, 3 యొక్క హెల్త్ ఎంత ఇప్పుడు సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో ఉంటుంది 0. ఓకేనా, నెక్స్ట్ 5 యొక్క హెల్త్ 10. 5 అనేది దాని యొక్క హెల్త్ ఎంత అయింది మార్చుకున్నాక 0 అయ్యింది. నెక్స్ట్ 2 యొక్క హెల్త్ 15 ఉండేది, 2 యొక్క హెల్త్ ఎక్కడ ఉంది 14. సో 14 థర్డ్ ప్లేస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే చెప్పాడు, బతికున్న వాళ్ళవి అంటే జీరోస్ అన్నవి చనిపోయినవి. సో వదిలే, బతికున్నది ఏంటి 14 ఒకటే కదా, సో అదొకటి రిటర్న్ చేశాడు. అదనమాట ఈ టెస్ట్ కేసా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, నేను ఇంకొక ర్యాండమ్ టెస్ట్ కేసు తీసుకున్నాను, అది కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకోండి, 2, 1 పొజిషన్స్, ఇది హెల్త్స్ డైరెక్షన్స్ ఇందాకట్లాగే సేమ్ దాన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో వేసుకున్నాను. ఓకే, పొజిషన్స్ అనేది మనం ఫస్ట్ సార్ట్ చేసుకో 1, 2, 4, 3 లెఫ్ట్ రైట్. ఓకే, ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఉన్నాయి మనకి, అంటే ఫైట్ చేసుకో అప్రాక్సిమేట్లీ, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి. ఓకే, హెల్త్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది ఫైట్ చేసుకోకపోతే. నెక్స్ట్ ఇప్పుడు హెల్త్ ఏంటి 4, 3, ఇది మనం సార్ట్ చేసుకున్నాక వచ్చిన ఆర్డర్లో ఉన్న హెల్త్ అంతేనా. మనకి ఏం రిటర్న్ చేయమని చెప్పాడు, వాడు ఇచ్చిన ఆర్డర్లోనే రిటర్న్ చేయమని చెప్పాడు. 2 దాని యొక్క హెల్త్ ఏమైంది 3 అయ్యింది, 3 ఫస్ట్. నెక్స్ట్ 1 దాని యొక్క హెల్త్ 4 అయ్యింది. ఓకే, 4 నెక్స్ట్ ఎలిమెంట్. అదనమాట. ఇదంతా చేయాలంటే చాలా కాంప్లెక్స్ అయిపోతుంది. ఎందుకు, మనం ఒక మ్యాట్రిక్స్ తీసుకొని ఆ మ్యాట్రిక్స్లో వాల్యూస్ అన్నీ వేసుకొని ఆ మ్యాట్రిక్స్ ఈ ఫస్ట్ అరే ప్రకారంగా ఇవన్నీ సార్ట్ చేసుకొని వాల్యూస్ ప్లేస్ చేసుకొని, సో అదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. నేను ఫస్ట్ అప్రోచ్ నాకు వచ్చిన అప్రోచ్ అయితే అది అప్రోచ్ వచ్చింది. తర్వాత మీకు ఆప్టిమల్ వే చెప్తానని ప్రామిస్ చేశాను కాబట్టి దాని ప్రకారం ఇదిగోంటే నా సొల్యూషన్. ఇప్పుడు నేను చెప్పిన అప్రోచ్ ఫాలో అయితే అంత సొల్యూషన్ వచ్చింది నాకు. తర్వాత మీకు ఆప్టిమల్ వే చెప్తానన్నాను కాబట్టి దాని ప్రకారం మళ్ళీ ఆప్టిమల్ వే తెలుసుకున్నాను ఎలాగో అనేది, దాన్ని ఆప్టిమైజ్ చేస్తూ వచ్చింది నాకు. ఓకే, ఇంకా మనకు డైరెక్ట్గా ప్రోగ్రామింగ్లో దిగిపోదాం. ఎన్ అంటే ఏంటి, లెంత్ తీసుకోండి. ప్రతిసారి లెన్ ఆఫ్ పొజిషన్స్ అని పెట్టుకోకూడదు కదా. నెక్స్ట్ తర్వాత ఏంటి, మనం సార్ట్ చేసుకోవాలి దేన్ని, ఆ వాల్యూస్ని. ఈ వాల్యూస్ని సార్ట్ చేసుకున్నాక వచ్చిన హెల్త్ మనకు కావాలి, అంతేగాని పొజిషన్స్ అవసరం లేదు కదా మనకి. సో మీకు ఒకసారి కోడ్ కొడుతున్నాకండి, మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. ఇండెక్స్ ఈక్వల్ టు దేన్ని సార్ట్ చేసుకోవాలి, రేంజ్ ఎన్ కీ ఈక్వల్ టు పొజిషన్స్ బేస్ చేసుకొని పొజిషన్స్ డాట్ ఈ లైన్ మీకు అర్థం కాకపోవచ్చు, సో దానికోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇదే టెస్ట్ కేసు చూడండి, 35226 కదా, మనకి ఇదే ఫామ్లో హెల్త్ అనేది రిటర్న్ చేయాలి. అందుకే మనం ఇదే ఫామ్లో హెల్త్ డైరెక్షన్స్ చూస్ చేసుకుంటాం. ఐ మీన్ దీన్ని సార్ట్ చేసి దాన్ని హెల్త్ డైరెక్షన్స్ చూస్ చేసుకుంటాం. ఆ వాల్యూ మొత్తం ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేశాక ఈ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న హెల్త్ అనేది రిటర్న్ చేస్తాం. అంతేనా, 3526 ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని సార్ట్ చేసుకోవాలి. అంతేనా, దీన్ని సార్ట్ చేసుకున్నాక వచ్చిన ఇండెక్స్ పొజిషన్స్లో హెల్త్ అనే మనం దాన్ని బట్టి చెప్పగలం కదా. ఇలా సార్ట్ చేసుకున్నాక హెల్త్ అనే మనం మాడిఫై చేస్తాం. ఆ మాడిఫై చేసిన అరే ఏ ఫామ్లో మనం మళ్ళీ తిరిగి ప్లేస్ చేసుకోవాలి,
వాడు ఇచ్చిన దాంట్లో ఈ ఫామ్లోకి, అంతేనా? సో ఇక్కడ చూడండి, రేంజ్ ఆఫ్ ఎన్ అంటే అంత, ఎన్ అనేది లెంత్ 4, రేంజ్ అంటే 0 to 3. సో ఈ అరే ఉంది మనకి, ఈ అరేని పొజిషన్స్ ప్రకారంగా ప్లేస్ చేసుకోమని చెప్పాం. పొజిషన్స్ అంటే ఏముంది, 3 5 2 6 ఉంది. 3 5 2 6ని సార్ట్ చేస్తే 2 3 5 6 అయింది. సో దీన్ని ఎలా ప్లేస్ చేసుకున్నాం అంటే, 3 ప్లేస్లో ఏముంది, 0 ఉంది. సో దీన్ని సార్ట్ చేసుకున్నాక 3 సెకండ్ పొజిషన్లోకి వెళ్ళింది. 3 ప్లేస్లో ఏముండాలి, అప్పుడు 0 ఉండాలి. నెక్స్ట్ 5 ప్లేస్లో 1 ఉండాలి, 5 ప్లేస్లో 1 ఉంది. 2 ప్లేస్లో 2 ఉండాలి, 2 ప్లేస్లో 2 ఉంది. 6 ప్లేస్లో 3, 6 ప్లేస్లో 3 ఉంది కదా. ఇప్పుడేంటి, మన ఈ పొజిషన్స్లో ఉన్న డైరెక్షన్స్ అండ్ ఆల్సో హెల్త్ చెక్ చేసుకోవాలి, ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, తర్వాత రొటీన్ ఆర్డర్లో ఉన్న డైరెక్షన్స్ అనేది రిటర్న్ చేయాలి. అంతేనా కాదా? అదనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత స్టాక్ అనేది ఒకటి తీసుకోండి. స్టాక్ అంటే ఏంటి, టాప్ ఎలిమెంట్ని పుష్ కానీ పాప్ కానీ ఆపరేషన్ పర్ఫామ్ చేసుకోవచ్చు. ఫర్ ఐ ఇన్ ఇండెక్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, నేను స్టోర్ చేసుకుంది పొజిషన్స్ మాత్రమే. ఏంటి నేను స్టోర్ చేసుకున్నది, ఈ అరే స్టోర్ చేసుకున్నాను ఇండెక్స్లోని, మర్చిపోకండి, ఓకేనా? 2013 ఆ ఇండెక్స్ పొజిషన్స్. ఏంటి, దీన్ని ఆర్డర్లో పర్ఫామ్ చేశాక, దీన్ని పొజిషన్స్లో స్వాప్ చేశాక ఏమవుతుంది, 2 3 5 6 అవుతుంది. అంతేనా? నేను ఆర్డర్లో చెక్ చేసుకుంటున్నాను, ఇప్పుడు సార్టెడ్ ఆర్డర్లో చెక్ చేసుకుంటున్నాను. ఇండెక్స్ పొజిషన్ చెక్ చేసుకోవడం అంటే అర్థమైందా? నేను మ్యాట్రిక్స్ అంతన్ని సార్ట్ చేయకుండా సార్టెడ్ చేసిన ఇండెక్స్ పొజిషన్స్ తీసుకొని చెక్ చేసుకుంటున్నాను, అంతేనా? ఓకేనా? ఇఫ్ డైరెక్షన్స్ ఆఫ్ ఐ అనేది రైట్ అయినట్టయితే ఏం చేయాలి, స్టాక్లో పుష్ చేసుకో. ఫస్ట్ స్టాక్ డాట్ అపెండ్ ఐ, ఆ పొజిషన్ని ప్లేస్ చేసుకో. తర్వాత కంటిన్యూ, మన దాంతో ఇంకేం పని లేదు. తర్వాత వైల్ స్టాక్ అంటే స్టాక్ ఉన్నంత వరకు, అండ్ ఆల్సో కరెంట్ ప్రస్తుతం మనం చెక్ చేస్తున్నవాడు హెల్త్ ఆడు బ్రతుకున్నంత వరకు, అంటే హెల్త్ గ్రేటర్ దెన్ 0. ఓకేనా? ఇఫ్ స్టాక్ తాలూకా టాప్ ఎలిమెంట్ అజెక్ట్ చేసుకుంటాం -1, అంతేనా? అది ఏంటి, హెల్త్ అనే అరేలోని స్టాక్ టాప్లో మనం ఏం ప్లేస్ చేసుకున్నాం, ఇండెక్స్ ప్లేస్ చేసుకున్నాం, అంతేనా? స్టాక్లోనికి ఐ అంటే ఏంటి, ఈ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న ఒక్కొక్క వాల్యూ యాక్సెస్ చేసుకుంటున్నాం, అంతేనా? అది దీని యొక్క హెల్త్ అనేది గ్రేటర్ దెన్ కరెంట్, సారీ ఇక్కడ ఎస్ మిస్ చేశాను, కరెంట్ హెల్త్ కన్నా గ్రేటర్ దెన్ అయితే ఏం చెప్పాను మీకు, ఎక్స్ అనేవాడి హెల్త్ వై అనేవాడి హెల్త్ కన్నా ఎక్కువ ఉంటే ఏం చెప్పాను, తక్కువ హెల్త్ ఎవరికి ఉంది, వై అనేవాడికి. వై అంటే ఇక్కడ ఎవరు, హెల్త్ ఆఫ్ ఐ ఏమవుద్ది అన్నాను, 0 అయిపోతుంది అన్నాను. ఓకేనా? 0 అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఏమన్నాను, ఎక్కువ ఎనర్జీ ఉన్నోడిది ఎనర్జీ డ్రాప్ అవుద్ది అన్నాను, అంతేనా? HEALTHS, ఎక్కువ ఎనర్జీ ఎవరికి ఉంది, టాప్ ఎలిమెంట్లో ఉన్నవాడికి ఉంది. వాడికి ఏం అవ్వాలన్నాను, 1 యూనిట్ ఆఫ్ ఎనర్జీ డ్రాప్ అవ్వాలన్నాను. ఓకేనా? నెక్స్ట్ వాడు చచ్చిపోడు, బతికే ఉంటాడు, కానీ ఎనర్జీ మాత్రం డ్రాప్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇన్ కేస్ ఇదే రివర్స్లో ఉంటే, అదే
టాప్ ఎలిమెంట్ తోడిదే ఎనర్జీ ఎక్కువ అనుకో, సారీ టాప్ ఎలిమెంట్ తోడిదే ఎనర్జీ తక్కువ అనుకో, ప్రస్తుతం ఉన్నాడు వీడికన్నా పవర్ఫుల్ అనమాట. అప్పుడేంటి అవ్వాలి, వీడు చచ్చిపోవాలి, అంతేనా? వాడికి హెల్త్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. వీడి హెల్త్ ఏమవ్వాలి, 1 యూనిట్ తగ్గాలి, అంతేనా? వీడు చచ్చిపోతే, టాప్లోని ఎలిమెంట్ చనిపోతే ఏమవ్వాలి, ఇంక మన స్టాక్లో ఉండాల్సిన పని ఏంటి, డైరెక్ట్గా పాప్ చేసుకుంటే సరిపోతుంది కదా, ఇంకా మనకి ఆడితో పని లేదు. ఇంకా నెక్స్ట్ ఈ రెండు కాకపోతే ఏంటి, ఈక్వల్ అయిన కేసులో ఇద్దరు ఈక్వల్ స్ట్రెంత్ ఉంటే ఏం చెప్పాను, 0 ఇది చనిపోతాను అన్నాను. అప్పుడు ఏమవ్వాలి, హెల్త్ ఈక్వల్ అవ్వాలి, ఇద్దరు హెల్త్ 0 అవ్వాలి. ఇద్దరు చనిపోతే ఖచ్చితంగా హెల్త్ 0 అవ్వాలి కదా మరి. సో అదనమాట కేసు. మన ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం రిటర్న్ చేయాలి, పొజిషన్స్ ఖచ్చితంగా వాడు ఇచ్చిన ఆర్డర్లోనే మనం హెల్త్ అనేది రిటర్న్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఒక ఎంటీఆర్ తీసుకొని ఫర్ హెల్త్ ఇన్ హెల్త్స్, ఓకే, హెల్త్స్లోనే అంటే వాడు ఇచ్చిన ఆర్డర్ మన హెల్త్ని చేంజ్ చేయలేదు, జస్ట్ మన పొజిషన్స్లోని వాల్యూస్ చేంజ్ చేసుకున్నాం అంతే, డైరెక్ట్గా షార్టెడ్ ఆర్డర్లోని చేసుకొని. ఓకేనా, ఏం చెక్ చేసుకోవాలి, ఇఫ్ ప్రాణాలతో ఉంటే అంటే హెల్త్ గ్రేటర్ దెన్ 0 ఉంటే ఆన్సర్లోకి అపెండ్ చేసుకో, అపెండ్ హెల్త్. ఓకే, రిటర్న్ చేయాల్సిన ఆన్సర్ వచ్చాక మనం ఏం రిటర్న్ చేయాలి, ఆన్సర్ని రిటర్న్ చేయాలి. యాక్సెప్ట్ అయింది, సబ్మిట్ చేస్తున్నాను. ఓకే, అది గాయస్ ఇది నేను చేసిన ఆప్టిమల్ అప్రోచ్. ఒకవేళ మీ కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకేదన్నా చేంజెస్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి, చేంజెస్ చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా బాగుందనో బాగోలేదనో ఏదో ఒకటి కమెంట్ చేయండి. సో దాన్ని బట్టి నాకు తెలుస్తుంది ఒకవేళ నేను చెప్పింది రైటా రాంగా, మీకు అర్థమైందా లేదా అని. ఇంకా వేరే లాంగ్వేజ్లో కూడా సొల్యూషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. సి కానీ C++ కానీ జావా కానీ జావా స్క్రిప్ట్ కానీ ఈ లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజెస్ అన్నా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకేనా, అండ్ ఆల్సో రోజు కొట్టి ఫ్రెండ్స్కి మొత్తం షేర్ చేయండి గాయస్, మర్చిపోకండి. అండ్ ఫైనల్గా ఛానల్ మాత్రం 80% ఫాలో అవ్వండి. డైలీ డిస్కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటే నాతో కలిపి డిఎస్ఏ చేయాలనుకున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ.